చలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిస్టర్ సుశాంత్. ఈరోజైతే మీరు తమ్నెయిల్ చూసే ఉంటారు. మా భీమవరంలో అయితే టౌన్ క్రిస్మస్ అయితే జరగబోతుంది. సో టౌన్ క్రిస్మస్కి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. సో టౌన్ క్రిస్మస్ అయితే ఇప్పుడు మా సచ్ బ్యాక్ సైడ్ అయితే జరుగుతుంది. సో ఇదే సచ్ ఎంట్రింగ్. సో ఇదన్నమాట. సో స్టార్ కూడా పెట్టారు. సో గాయస్, క్రిస్మస్కి లైటింగ్ పెట్టారు. సో నేను అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను. ఇదంతా కమిటీ హాలు. చలో గాయస్, మనమైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇదిగోండి, ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. కొంతమంది వచ్చారు. అక్కడ యాంకరింగ్ అంటే ఒకటి ఏదో ఇంగ్లీష్లో చెప్తుంది. అలాగే అసలు మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి వీడియో తీస్తున్నాం మీరు సైలెంట్గా. సో పర్ఫార్మెన్స్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు పర్ఫార్మెన్స్. అలాగే ఇద్దరు ఎదవలు అయితే రావాలి, ఇద్దరు ఎదవలు. వాళ్ళ ఎదవలు ఎప్పుడు వస్తారు ఏంటో తెలియట్లేదు మనకైతే. వీళ్ళు యూట్యూబ్లో వీడియో చేద్దాం రండ్రా, స్పీడ్గా చేసేది వెళ్ళిపోతాం అంటే రాలి, కానీ డబ్బులు ఇస్తానంటే బాగానే వచ్చేస్తారు వీళ్ళు. సో గాయస్, వీడియోను చాలా వైరల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇద్దరు యాదవులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరినైతే వచ్చాకైతే మళ్ళీ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో వాళ్ళిద్దరూ వస్తారనుకుంటా మరి. సో ఆ తర్వాత అయితే పెడదాం వాళ్ళు వచ్చాక. అందరూ మీరు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండండి. వాళ్ళు వచ్చాక అయితే వాళ్ళని కూడా వీడియో తీద్దాం. అలాగే ఈ వీడియోలో ఫుడ్ ఛాలెంజ్ కూడా ఉందన్నమాట. అది కూడా పానీపూరి ఛాలెంజ్. ఆడికి కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా, మీకే చెప్తున్నాను. వచ్చాడు వచ్చేసాడు. సో గాయస్, ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నేను వెయిట్ చేయాలి. 2000 years later. నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి అయినది. ఏ ఆత్మ యేసుక్రీస్తును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగరు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన. సో గాయస్, మా సచ్ ముందు ఎలా ఉంటుందో తెలియదు కదండి. పంది పెరలడా ఇచ్చిడు. చలో గాయస్, మీకైతే చెప్పాను కదా పానీపూరి ఛాలెంజ్ ఉందని. సో నేను ఎన్ని మినిట్స్లో ఎక్కువ తింటానో, ఆడెక్కువ మినిట్స్లో ఎక్కువ తింటానో అయితే చూసాను. సో ఇప్పుడైతే మన పానీపూరి అయితే రెడీ అవుతుంది. సో రెడీ అయ్యి వచ్చాకైతే ఇప్పుడైతే తినేసి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 2000 years later. సో గాయ్స్, ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను తినేస్తున్నాను ఫస్ట్గా. కాకపోతే పానీపూరి బాగుంది గాయ్స్, బాగానే ఉంది పానీపూరి.
బట్ తినడానికే కొంచెం కష్టమైంది, ఎందుకంటే పూరీలు బండగా ఉన్నాయి. తెలియపోతున్నాను అంత పెద్దవి అయిపోవడానికి వచ్చేసింది నాకు. మనోడికి మాత్రం ఇప్పుడు ఒకటే ఉంది. బొగ్గల్లో ఇంకొకే ఒకటి ఉంది, ఒక్కటి తినేస్తే అయిపోద్ది, ఇంకా అయిపోయింది. సో గాయ్స్, నేను ఎన్ని మినిట్స్ తిన్నాను అయితే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో రివ్యూ చేయను, నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో కూడా వస్తుంది, ఆ వీడియోలో అయితే రివ్యూ చేస్తాను. అంతలోపు మీరు కామెంట్ చేయండి నేను ఎంత తిన్నాను. సో ఇప్పుడు జాషువా గారి టైం కాబట్టి ఆ టైంలోకి వచ్చేద్దాం. సో గాయ్స్, ఇప్పుడు జాషువా గారి టైము తింటున్నాడు. ఎలాగో నేనే గెలిచేస్తాను, ఇంకెందుకురా నీకు, తిని మెల్లగానే అలా గెలిచేస్తాను నేను. సో ఒక్క తినడానికి అంత సేఫ్ చేస్తున్నాడు అంటే ఇంకా నేనే విన్ గైస్. ఆడు ఎంత మినిట్స్ వేస్ట్, ఇంకా అది మంట అంట, రెండింటికి ఏమంట అంటే అన్ని తిన్నాను నేను. నాకు ఎలా ఉండాలి చెప్పండి. ఇంకా 5 పూరీస్ అయితే ఉన్నాయి. సో గాయ్స్, వీడికి ఇంకా 3 ఉన్నాయి, పొట్టలోకి వెళ్ళిపోయినాయి అంట 3, ఇంకా 2 ఫాస్ట్ కంప్లీట్ చేయడం వచ్చేసి. సో ఆడు చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు కాబట్టి ఇంకా నేనే విన్నాను. సో మీరు మాత్రం కామెంట్ చేయండి ఎవరికి ఎంతసేపు తిన్నారో. ఇప్పుడు అయింది, నేనే విన్నా. సో గాయ్స్, ఆడు ఎక్కువసేపు తిన్నాడో నేను ఎక్కువసేపు తిన్నాడో కామెంట్ చేయండి. గొడవ చేస్తున్నాడో నేనే ఫస్ట్ అని. సో మనం వెళ్ళే ముందు ఒక చిన్న లైట్ ఇదైతే ఉంది, అదైతే చూసేసి అయితే ఇంకా ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళిపోదు. చూడండి మరి ఎంత బాగుంటాయో మనమే చూడొచ్చు. ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఛాలెంజ్ కూడా ఉంది, నూడిల్స్ ఫుడ్ ఛాలెంజ్ కూడా ఉంది. మరి మీరు కంగారు పడకుండా చూడండి, మరి అది త్వరలోనే వస్తుంది. మన 20th కానీ 19th కానీ పెడుతున్నాం, మీరు కంగారు పడకండి. ఓకే గాయ్స్, నేనైతే మ్యాంగో కొనుక్కున్నాను, షెల్టర్ లేదంటే. సో ఏం చేస్తాం సార్, ఇప్పుడైతే అక్కడ చూసేయడానికి ముందు అక్కడ ఇప్పుడే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అయితే చూసాడు. హలో ఏమిటండి, ఏమిటా పని? సో గాయస్, ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఏంటి అంటే ఈ ఒక లైట్లా అన్నమాట. సో బల్బుకి లైట్ వేస్తే అవుతుంది కదా, అలాగా క్యాండిల్లా కాదు. ఆ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఆ క్యాండిల్స్ కూడా లైటే, మీరు మోసపోకండి. అక్కడ బ్యాటరీలు ఉంటుంది, ఆడే చెప్తాడు. మనకి ఈజీగా అగ్గిపెట్టలేకపోయినా వెలుగుతుంది. సో ఇదిగోండి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది 20 రూపీస్ అంట దీని కాస్ట్. బెటరే, ఇది 60. అది చూస్తుంటే రియల్గా అనిపిస్తుంది, ఎందుకంటే గాలికి ఊగితే ఎలా ఊగుతుందో అలా ఉంటుంది. అక్కడికి వచ్చేసాము. ఈ జాకెట్ అడిగి ఇది ఇప్పుడే మా పందిపెరలోడు 2 పంపించాడు అనమాట మనకి.
A little more light, more joy to the world, and a few more silent nights. More about Jesus this year. Hope for the better world, all because of Him. Worthy is your name, Jesus. You deserve the praise. Worthy is your name. Be exalted now in the heavens as your glory fills this place. You alone deserve our praise. You are the name above all the names. Let's praise with them Elvis Jasper and Preston Jacinth while singing these songs. Place beneath the tree and tied with bows. But maybe we are missing what the seasons were. If we will seek the Savior, He will give us more. A little more peace on earth, a little more light, more joy to the world, and a few more silent nights. A little more lively, a little more cheap, మన మొబైల్లో more time for a friend, and a little more heavenly. If we make Christmas దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టినే దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టినే సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండండి. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుని మా తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో భీమవరం టౌన్ శాంత సో గాయస్, భోజనాలు తినేసి ఇంటికి వెళ్తే అయితే పడుకున్నాం. ఇలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్.